హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అనేక విధాలుగా హామీలు ఇచ్చి వారి అనుకూల మీడియాతో ప్రజల దృష్టిలోకి నెరవేర్చలేని హామీలన్నీ కూడా ఇచ్చారు. ముఖ్యంగా వాలంటీర్లకు 10,000 ఇస్తామని, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, లేకపోతే తల్లికి వందనమని, రైతు భరోసా అని, ఇలా అనేక రకాలు మనకు తెలియని మోటార్లకు మీటర్లు అంటిస్తున్నాడని, లేకపోతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని, ఇలా రకరకాలుగా ప్రజలకు చెప్తూనే వచ్చారు. అయితే వీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అంటే ఖచ్చితంగా నెరవేర్చలేదు. మరి ఆ హామీలు నెరవేర్చకపోగా ప్రజలు ఇప్పుడు కొంతమంది ఎదురు తిరిగి అడుగుతూ ఉంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇది టాపిక్ను ఏ విధంగా డైవర్ట్ చేయాలి అనే విధంగా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి తీసుకొస్తూ లడ్డు వ్యవహారం అని, లేకపోతే XYZ అని అనేక రకాలుగా ఆయన మీద ఈ మీడియా బురద చల్లడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి విచ్చలవిడిగా వారు ఇష్టం వచ్చినట్టు ఈ మీడియా మాత్రం ప్రవర్తిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోలు చేశారు. అయితే అంతకుముందు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా విద్యుత్ కొనుగోలు చేశాడు. ఆయన అప్పుడు ఎక్కువ రేటు కొనుగోలు చేశారని, దానికంటే తక్కువగా కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి సెకీ సంస్థ ఇస్తుందనుకొని, అంటే అంతకుముందే ఆయన రద్దు చేసిన తర్వాత కాంట్రాక్టర్లందరినీ డిస్కీమ్ల ద్వారా పిలిస్తే అప్పుడు సెకీ సంస్థ ముందుకొచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు రాష్ట్రంలోని రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని, ఈ ప్లాన్ ద్వారా కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది. ఈ కాంట్రాక్టర్లు వచ్చినప్పటికి కూడా వీరిని కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. అసలు 2014 నుంచి 2019 వరకు వారితో చేసుకున్న అగ్రిమెంట్లు మీరు ఎలా రద్దు చేస్తారు? 2014 నుంచి 2019 వరకు సోలార్ పవర్ని ₹5.90 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొనడం జరిగింది. అప్పట్లో ఈ సోలార్ పవర్ కొనడంతో 87,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అధిక భారం పడిందని చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన భారం ప్రజల మీద వేశారని చెప్పేసి అప్పుడు 2019లో ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రద్దు చేసి 25 సంవత్సరాల వరకు మనం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి కాబట్టి అత్యంత తక్కువ ధరకు ఎవరిస్తారో వారి దగ్గర మనం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టినప్పుడు, ముఖ్యంగా కేంద్రం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినటువంటి సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా ఒక లేఖ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు రైతులకు 25 సంవత్సరాలు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మీరు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మేము కూడా పాలు పంచుకుంటామని చెబుతూనే మరి ₹2.49 విద్యుత్ మేము ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా మీకు సప్లై చేస్తామంటూ సెకీ ఒక లేఖను పంపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద అప్పుడప్పుడే ఎమ్మడే సంకలు గుద్దుకొని అగ్రిమెంట్లు చేసుకోకుండా దీని మీద ఒక కమిటీ వేసి దాని మీద అధ్యయనం చేసిన తర్వాత, అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇది తీసుకోవాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మీరు అడగవచ్చు, ఇదంతా చెప్తా ఉన్నారు, మరి అసలు విషయం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ₹2.49 సోలార్ పవర్ని ఇస్తే, వీళ్ళు ఈ సెకీ వాళ్ళు అద్వానీ నుంచి కొంటున్నారు. ఇప్పుడు దీని గురించి 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నాడు అదాని నుంచి అని చెప్పేసి ఒక నిందను మోపారు. ముఖ్యంగా ఈ నిందను మోపడానికి, దీని మీద జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నారు అనడానికిలో ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇప్పటి ప్రభుత్వం అదాని గురించి కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీ గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లో నోరు మెదపడం లేదు. ఎందుకంటే 1,750 కోట్లు తీసుకున్నారని ఎవరు చెప్పారంటే, అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ భారతదేశమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీయటం కోసం ఒక బట్టగాల్చి మన దేశం మీద వేసింది అనుకోవాలి. అయితే ముఖ్యంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అదానితో కలిసినప్పుడల్లా చెడ్డగా అనిపించినటువంటి మన ప్రభుత్వానికి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి అదానితో కలిసి కొన్ని వేల కోట్ల రూపాయలకు ప్రాజెక్టులు కట్టబెడతా ఉంది. మరి అప్పుడు చెడ్డగా కనిపించిన అదాని ఇప్పుడు మంచి ఎలా అయ్యాడని దానికి కొంతమంది మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ కొనుగోళ్ల ముడుపుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా 1 by 1 ఆయన ఒప్పందాలతో సహా చూపిస్తూ వివరాలన్నీ బయటకు చెప్పడంతో ప్రజలకు ఇంత క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది
చంద్రబాబు నాయుడు గారు ₹5.90 99 కొనుగోలు చేశారు. మేము వచ్చిన తర్వాత ₹2.49 మేము కొనుగోలు చేశాం. అంతకంటే ₹3 తగ్గించే కొన్నాం కదా అనే ఉద్దేశంతో అందాజుగా కొన్నామని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కొంతమంది విలేకరుల మిత్రులు అడగటం జరిగింది. ₹1.90 గుజరాత్లో వస్తూ ఉంటే దానిని కొనకుండా మీరు ఈడ ₹2.46 లంచాల కోసం కొన్నారని చెప్పేసి ఎల్లో మీడియా మిమ్మల్ని ఈ విధంగా నిందల పాలు చేస్తూ ఉంది కదంటే దానికి సమాధానం ఇస్తూ నిజమే, అక్కడ ₹1.90 వస్తుందంటే అక్కడ తయారీ ఖర్చు తక్కువగా ఉంటుంది. అలాగే అక్కడ గుజరాత్లో ఎవరైతే ఇంటర్ సిటీగా ఆ స్టేట్లో వాళ్ళకి ₹1.90 ఇస్తున్నారు, బయట స్టేట్ వాళ్ళకి రావాలంటే ₹2 అదనంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలు వేస్తున్నారు. ₹1.90 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ₹2 కలిపితే ₹3.90 మనకైతుంది కదా. దానివలన మనకి ఏంటి ఉపయోగమో అలా కాకుండా మేము సెకీతోనే ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇక్కడ మధ్యలో 3 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ, ప్రభుత్వం అలాగే డిస్కిమ్లు వీరు ముగ్గురే ఉన్నారు. అదానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు మరి లంచాలు ఇచ్చారని ఎలా చెప్పగలరు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ విండ్ పవర్, సోలార్ పవర్ కూడా మేము 25 సంవత్సరాలకు ప్లాన్ చేస్తూ ₹1,10,000 కోట్ల రైతులకు, ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఆదా చేశాం, మీది సంపద సృష్టించినట్టు కాదా అని చెప్తూ అనేక రకాల ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. నిజంగా అప్పుడు కూడా 2024 ముందు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విశ్లేషణ చూస్తే ఎటువంటి వారికైనా అర్థమవుతుంది. ₹5.99 కొన్న మీరు మరి అప్పుడు ఎందుకు కొన్నారు మీరు ₹5.99? మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹2.46 49 కొంటే మీకు తప్పు ఎలా అవుతుంది? ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, పక్కనున్నటువంటి తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా వారు ₹2.61 సెకీల నుంచి పర్చేజ్ చేశారు. మరి అది తప్పు కానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఎలా అవుతుందని చెప్పేసి ఆయన ఒప్పందాలతో సహా క్లియర్ కట్గా ప్రజల ముందు పెట్టడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలో తెలియక మరొక వార్త కూడా ఈరోజు కూటమి ప్రభుత్వ అనుకూల పత్రికలు చెప్తా ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడానికి చంద్రబాబు కలుస్తున్నారని చెప్పి మరొక పుకారు లేపారు. మరి ఎట్టి పరిస్థితుల్లో మేధావులు, విశ్లేషకులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి రాష్ట్ర ప్రజల మంచి కోరే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏదో హామీలు, సూపర్ 6 హామీలు అంటే నెరవేర్చలేక టాపిక్ డైవర్షన్ కోసమే వాడుతున్నారు కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి లేదని మాట్లాడుతూనే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు కూడా ఇచ్చారు. అగ్రస్థానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పొగిడారు ఆయన. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం పొగిడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వారు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నప్పుడు ఇక్కడేమో మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెకీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ కొంటే ఇది ఎలా తప్పు ఉందని చెప్పి అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి పురంధేశ్వరి, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి కంప్లైంట్ చేసి వచ్చిన పురంధేశ్వరి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1,750 కోట్ల లంచం తీసుకుంటా ఉంటే అదాని దగ్గర నుంచి మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎందుకు చెప్పలేకపోయారు అంటే కేంద్ర ప్రభుత్వంలో అదాని మనం ఒకటే అని చెప్పేసి చెప్పలేకపోయారని చెప్పేసి పలు రకాలుగా ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చడానికి వారు సుముఖంగా లేరని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి వస్తే 2014 నుంచి 2019 వరకు ఆయన ₹87,000 కోట్ల ప్రజలను ఎత్తిన భారం మోపారు. మరి అలాంటప్పుడు మీరు ₹5.99 విండ్ పవరు, ₹5.20 సోలార్ పవర్ కొన్నప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్నది ఎలా తప్పు అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ క్లియర్ కట్గా అడుగుతూ ఉండడంతో నోట్లో వెలక్కాయ పడ్డట్టయింది ప్రస్తుత ప్రభుత్వానికి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక మాట కూడా చెప్పారు. పలు రకాలుగా నా మీద అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ నా పేరును చెడ్డపేరు తెస్తా ఉన్నారు. నేను ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాను, ఒక్కొక్క పత్రిక మీద ₹100 కోట్ల వేస్తానని చెప్తూ 48 గంటలు సమయం ఇచ్చారు. 48 గంటలలోగా క్షమాపణ చెప్పడమా, క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నేను పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఆయన ప్రకటించడంతో నోట్లో వెలక్కాయ పడ్డట్టయింది. అయితే ఈ పత్రికలు ఇప్పటికీ కూడా కనీసం వివరాలతో సహా బయట పెట్టినప్పటికీ దానిని మాత్రం వాళ్ళు పక్కన దోసేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్న జగన్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అందులో నిజమెంత, అసలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగం జరుగుతుందా లేదా, నిజంగా ₹1,00,000 కోట్ల సేవ్ అయినప్పుడు మరి రాష్ట్రం అప్పుల్లో ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ₹1,00,000 కోట్ల ఆదా చేశాడు అంటే ఇది మంచిది కాదా? మరి ఇలాంటివన్నీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలకు ఏదో ఒక అబద్ధం చెప్తూ వారి నెత్తిన బండలేయాలి,
గత ప్రభుత్వం మీద బండలేయాలి అని చెప్పేసి ఈ విధమైన చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే, ఇలా చర్యలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పులు బట్టి ఈ సోలార్ పవర్ని క్యాన్సిల్ చేసి, ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికీ పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పవర్ ప్రాజెక్టుల నుంచి పవర్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. అందువలన రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా ఆలోచనాత్మకంగా ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే ₹2.49 మనకు సెక్కి పవర్ ఇస్తున్నప్పుడు ఇది కాదని ఇవి కనుక క్యాన్సిల్ చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పవర్ ప్లాంట్ల నుంచి పవర్ కనుక అధిక రేటుకు కొంటే కనుక ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రజల మీద పడుతూ ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్లో మీడియా పలు రకాలుగా నిందలు వేస్తూ ఉంది. కానీ ప్రజల తరపున ఉండి పోరాటానికి మాత్రం వారు సమయం కేటాయించడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, వాలంటీర్ల మీద కావచ్చు, లేకపోతే 108, 104 కానీ, ఆశా వర్కర్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, అనేక మంది అంగన్వాడీ ఆయాలు కానీ అనేక మంది రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వ పత్రికలు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రజలు మాత్రం తప్పకుండా అప్రమత్తంగా ఉండి రాష్ట్ర ప్రజల సంపదను మాత్రం వారే కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.